Good morning, children. How are you all? I hope you all are safe at home with your parents. Here also, I am very good, Nana. This is our third class science. Before going to class, what is the date today, Nana? August 3rd, and year is 2021. What is the date today? Tuesday. 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 So what is the name of lesson, Nana? Soil. S-O-I-L, soil. In this lesson up to page number 27, Nana. Page number 27. Today we will start page number 28. Okay, Nana. So in previous class we learned about how is soil formed, no? As in the beginning there was no soil. So beginning lo ikkada soil anedi ledhu nana. So the earth was full of big rocks. Earth mottam ela undindi? Big rocks tho undindi. The sun heated up the rocks, the rain cooled them. So వేడికి ఆ రాక్స్ అన్నీ ఎక్కువగా వేడైపోయి అలాగే వర్షానికి సో చల్లగా అయిపోయి ఆ హీటింగ్ అండ్ దిస్ హీటింగ్ అండ్ కూలింగ్ ఓవర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్ బ్రోక్ డౌన్ ద బిగ్ రాక్స్. ఆ బిగ్ రాక్స్ అన్నీ ఏమైపోయాయినా బ్రోక్ డౌన్ అయినాయి. సో ఎలా అయిపోయాయి అవన్నీ? బిగ్ రాక్స్ ఇంటూ స్మాలర్ రాక్స్. ఆ బిగ్ రాక్స్ అన్నీ ఎలా అయిపోయాయి? స్మాలర్ రాక్స్గా అయిపోయాయి. ద స్మాలర్ రాక్స్ కంటిన్యూ టు బ్రేక్ డౌన్ అండ్ ఫార్మ్డ్ టైనీ పీసెస్ సాయిల్. సో అవి ఎలా అయిపోయాయినా కంటిన్యూగా బ్రేక్ డౌన్ అవుతూ చాలా స్మాల్ చిన్న చిన్న పీసెస్గా సాయిల్గా ఏర్పడ్డాయి. సీనన్నా. సో ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ ఎలా సాయిల్ అనేది ఫామ్ అయిందో చూడండి. ద సన్ హీటెడ్ ద రాక్స్. ద రెయిన్స్ కూల్డ్ ద రాక్స్. సో ఇలా సన్కి హీట్ అయిపోయే రాక్స్, ఇలాగ రెయిన్కి కూల్ అయిపోయాయి. నెక్స్ట్ కంటిన్యూస్ హీటింగ్ అండ్ కూలింగ్ బ్రోక్ డౌన్ బిగ్ రాక్స్ ఇంటూ స్మాల్ రాక్స్. సో బిగ్ రాక్స్ నుంచి స్మాల్ రాక్స్కి ఎలా చేంజ్ అయ్యాయో చూడండి నాన్న. అవి పగిలిపోయి బ్రోక్ డౌన్ అయిపోయి ఇలాగా స్మాల్ రాక్స్గా అయిపోయాయి. స్మాల్ రాక్స్ బ్రోక్ డౌన్ టు ఫార్మ్ సాయిల్. సింపుల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ గ్రో ఇన్ ద సాయిల్. సో ఇలాగా స్మాల్ రాక్స్ ఇంకా బ్రోక్ డౌన్ అయిపోయి చిన్న చిన్న పీసెస్గా తయారైనాయి. దాన్ని మనం ఏమన్నాం నాన్న? సాయిల్ అన్నాం. ఈ సాయిల్ మీద ఏమేమి వచ్చాయి మనకి? ప్లాంట్స్ అండ్ యానిమల్స్ గ్రో ఇన్ ద సాయిల్. సో ఇక్కడ ఏం పెరిగాయినా? మొక్కలు అలాగే చిన్న చిన్న జంతువులు ఇక్కడ ఈ సాయిల్ మీద పెరిగాయి. ఓకే, స్టేజెస్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్. సో సింపుల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ గ్రో ఇన్ ద సాయిల్. వెన్ దీస్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ డై దే రిమైన్స్ rot and form humus. సో సింపుల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ గ్రో ఇన్ ద సాయిల్. సో చిన్న చిన్న ప్లాంట్స్ యానిమల్స్ అన్నీ సాయిల్లో సో గ్రో అయ్యాయి కదా నాన్న. వెన్ దీస్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ డై దే రిమైన్ రాట్ అండ్ ఫార్మ్ హ్యూమిస్. సో ఆ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ సో అక్కడ చనిపోతాయి కదా. సో ఆ చనిపోయి భూమిలోనే అక్కడే చనిపోయి అవి కుళ్ళిపోతాయి కదా నాన్న. సో దాన్ని ఏమంటాం మనం? హ్యూమిస్. ఏమంటాం నాన్న? హ్యూమిస్ గెట్స్ మిక్స్డ్ విత్ ద సాయిల్ అండ్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇది ఈ హ్యూమిస్ అనేది అది కుళ్ళిపోయి అది మొత్తం ఎక్కడ కలిసిపోతుంది నాన్న? సాయిల్లో. సాయిల్ ఫార్మేషన్ ఈజ్ వెరీ స్లో ప్రాసెస్. ఇట్ టేక్స్ సెవరల్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ టు ఫార్మ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ సాయిల్. సో ఈ సాయిల్ ఫార్మేషన్ అనేది వెంటనే 1 year 2 yearsలో జరిగేది కాదు నాన్న. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో జరుగుతుంది ఫార్మేషన్ అనేది. వెరీ స్లో ప్రాసెస్. ఈ పెద్ద బండరాయి వెంటనే ఇలా స్మాల్ పీసెస్గా అయిపోతుందా? నో, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుందన్నమాట. నెక్స్ట్, వాట్ డస్ సాయిల్ కంటైన్? సాయిల్ ఈజ్ మెయిన్లీ మేడప్ ఆఫ్ గ్రావెల్, శాండ్, క్లే, హ్యూమిస్, వాటర్ అండ్ ఎయిర్. సో వాట్ డస్ సాయిల్ కంటైన్? సాయిల్ ఈజ్ మెయిన్లీ మేడప్. సాయిల్ ఎలా ఉంటుంది నాన్న? సో గ్రావెల్, శాండ్, క్లే, హ్యూమిస్, వాటర్ అండ్ ఎయిర్. So green corner, it takes a long time for soil to form, so we need to protect soil. So one activity is there, no nana,
See, soil contains gravel, sand, clay, and humus. Fill a jar with water, put some garden soil in the water, mix the soil and water with a stick, allow the mixture to stand for some time. You will see that the soil settles down into different layers. Small stones called gravel settle down at the bottom. The layer above it contains smaller rough grains of sand. Above the sand is a layer of smooth and very fine clay. You can see some leaves and insects floating on the top. This is humus. Humus makes the soil healthy and fertile. See, Nana? So, soil is made up of humus, clay, sand, gravel, and minerals also. So, for this, you can also doing one activity, Nana. So, take a glass jar. We got soil from the garden, and you put it in the jar. So and then pour some water in the jar. సో మనం గ్రౌండ్ నుంచి కొంచెం క్లే తీసుకొచ్చి ఈ జార్లో వేసి సో మనం ఏం చేయాలన్నా వాటర్ పోయాలి. సమ్ వాటర్ ఇన్ ద జార్. ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ సీ సెవరల్ లేయర్. సో సో దాన్ని ఆ మట్టి వేసేసి అందులో కొంచెం వాటర్ పోసి ఇలా మిక్స్ చేసేసి సో కొద్దిసేపు పక్కన పెట్టి వదిలేసేయండి నాన్న. కొద్దిసేపు టైం అయినాక సో ఏమవుతుంది, సమ్ టైమ్ యూ విల్ సీ సెవరల్ లేయర్ ఇన్ ద జార్. సో కొద్దిసేపు అయినాక మీకు ఇక్కడ కొన్ని లేయర్స్ కనిపిస్తున్నాయి లేదా? సో చూడండి. సో ఫస్ట్ మనం ఓన్లీ మట్టి మాత్రమే ఇందులో వేసాం. సో కొద్దిసేపు అయ్యేసరికి అవి వాటికి లేయర్స్ దానికి సెపరేట్ అయిపోయి కనిపిస్తున్నాయి మీకు అందరికీ. సో the bottom layer small stones is called gravel. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది, బాటంలో మీకు స్మాల్ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిని ఏమంటాం మనం? గ్రావెల్. సో వీటిని ఏమంటాం? గ్రావెల్. సో గ్రావెల్ అంటే ఏంటి నాన్న? చిన్న చిన్న గులకరాళ్ళు ఉంటాయి కదా, వాటిని గ్రావెల్ అంటాం. above this layer is called sand. సో ఈ గ్రావెల్కి పైన ఉండే లేయర్ ఏంటి నాన్న? ఇక్కడ ఏముంది మనకి, ఏం ఫామ్ అయింది? శాండ్. ఇదేంటి నాన్న? శాండ్. అండ్ ద లేయర్ ఆఫ్ వెరీ స్మాల్ పార్టికల్స్ ఈజ్ కాల్డ్ క్లే. సో వీటిని ఏమంటాం మనం? ఈ చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయి కదా, వీటిని ఏమంటాం? క్లే అంటాం. సో the clay particles that we cannot see them separated. So and the top you will see the humus. సో ఇక్కడ ఈ పైన ఏం కనిపిస్తుంది మనకి నాన్న? ఏం కనిపిస్తుంది? హ్యూమిస్. సో వాట్ ఈజ్ హ్యూమిస్ నాన్న? వాట్ ఈజ్ హ్యూమిస్? when plants and animals are died, they decomposed or break down and get mixed with the soil forming humus. Soil also contains air and water. Soil also contains air and water. So humus అంటే ఏంటి నాన్న? ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ అవి చనిపోయిన తర్వాత డీకంపోజ్ అవుతాయి కదా, సో వాటిని ఏమంటాం మనం? అవి కుళ్ళిపోయి ఉంటాయి కదా, వాటిని ఏమంటాం నాన్న? హ్యూమిస్ అంటాం. సో అలాగే సాయిల్ ఆల్సో కంటైన్స్ ఎయిర్ అండ్ వాటర్ ఆల్సో. Here, so the bottom layer ఏంటి నాన్న? gravel. So here sand, clay, humus. Okay children, I hope you all are understood. Remaining part I will make you another video. Until then children, stay home, stay safe. Thank you.